హాయ్ ఫ్యామ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడు వీడియో వచ్చేసి కంటిన్యూషన్ అనమాట. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియో వ్లాగ్ అయితే మీరు చూసినట్లయితే నేను నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది కదా. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఈ వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు షార్ట్గా చెప్తాను చూడండి. మా అంటే వాట్సాప్లో గ్రూప్ ఉందన్నమాట. అంతా ఈవీ కార్స్ వాళ్ళంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారనమాట. నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్దాము అనేసి వన్ డే ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేశారు. సో అందరూ ఈవీ కార్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక హోటల్లో మీట్ అయ్యి గెట్ టుగెదర్ అయ్యి డిస్కస్ చేసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఫారెస్ట్కి అయితే మేము వెళ్ళడం జరిగిందనమాట. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మెంబర్సే వచ్చారు. అది చాలా హ్యాపీ అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే అందరూ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి. సో ఒక వన్ బై వన్ స్టార్ట్ అయితే అయ్యామన్నమాట అందరము. సో మేమందరము ఫారెస్ట్కి వెళ్ళి దారిలో ఒక చోట మళ్ళీ ఆగామన్నమాట. అక్కడ ఏంటంటే ఈ మహీంద్రా వాళ్ళు కూడా ఒక డెమో అయితే ఇచ్చారు. సో ఈవీ కార్స్ 2 వచ్చాయన్నమాట మహీంద్రా వాళ్ళవి. ఒకటి 9, ఇంకొకటి BE6. ఇంక ఇప్పుడు అన్ని ఈవీ కార్స్ ఒక చోట అయితే స్టాప్ చేసి అక్కడ మేము డెమో అయితే తీసుకుంటున్నాము. అందుకోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అంటే ప్లేస్ కావాలి కదా, ఎక్కువ ప్లేస్ ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ఈవీ కార్స్ క్యూలో వెళ్తున్నాయి చూడండి. అండ్ పక్కన ఉన్న వెహికల్స్ వాళ్ళు వెళ్తున్న వాళ్ళు అయితే ఎన్నిసార్లు ఎంతమంది చూసారో, ఏంటి ఇన్ని ఒకేసారి అన్ని ఈవీ కార్స్ అట్లా క్యూలో వెళ్తున్నాయి అనేసి ఎంతమంది చూస్తూ ఉన్నారు. పక్కన ఎన్ని ఈవీ కార్స్ వెళ్తున్నాయో అందరూ ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట ఈ ఫారెస్ట్కి అయితే. నా ముందు వ్లాగ్ కూడా నర్సాపూర్ ఫారెస్ట్ అని సెర్చ్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఆ ఫారెస్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నేను అందులో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అక్కడ. అండ్ ఇక్కడ ఇలా క్యూలో ఇలా వెళ్తున్నాం కదా, పైన డ్రోన్ కూడా వెళ్తుంది అనమాట. డ్రోన్ షాట్స్ కూడా తీశారు. చాలా డిఫరెంట్ వీడియోస్ స్టైల్స్ అంతా కూడా తీశారనమాట. బట్ అవి ఏవి నా దగ్గర అయితే లేవు ప్రస్తుతానికి. ఉండింటే నేనైతే అప్లోడ్ చేసి ఉంటాను. అవి మిస్ అయిపోయాయి. ఇంతకుముందు వీడియోలోనూ మిస్ అయ్యాయి, ఇప్పుడు మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ప్రతి ఒక్కరు అంతా లెఫ్ట్ తిరుగుతున్నారు అనమాట. లెఫ్ట్ టర్న్ చేసుకొని ఇంకా అక్కడ ప్రతి ఈవీ కారు ఆగుతుంది. ఇంకా మేమందరం అక్కడ ఆగేసి మొత్తం ఫ్యామిలీస్ అంతా దిగేసి కార్లు వస్తాయన్నమాట. ఇప్పుడు మహీంద్రా కార్లు 2 ఈవీ కార్లు వస్తున్నాయి. సో ఆ కార్లు డెమో అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఈవీ కార్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం మీకు కనిపించేది అన్ని టాటానే కనిపిస్తున్నాయి కాబట్టి ఓన్లీ టాటా నెక్సాన్ వీళ్ళవే ఈవీ కార్స్ గ్రూపా అని అనుకోకండి. అన్ని కార్స్ అనమాట. అంటే ఒక కంపెనీ అనే కాదు, టాటా ఉంది, MG ఉంది, హుండాయ్ ఉంది, మహీంద్రా ఉంది. ఇలా ఈవీ కార్స్ అనేది స్పెషల్గా ఒక గ్రూప్ అయితే ఉంది. సో దట్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా గ్రూప్లో డిస్కస్ చేస్తారనమాట. సో దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అనేసి ఒకరికొకరు హెల్ప్ లాగా బాగా యూజ్ అవుతుంది అనమాట గ్రూప్ అయితే. సో చూసారా, ఇంక ఇక్కడైతే మేము అందరము 1 by 1 ఆగాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ 9 కార్ అయితే ఆల్రెడీ మహీంద్రా వాళ్ళది వచ్చేసింది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇదే అనమాట 9. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంక ఇప్పుడైతే డెమో అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక అందుకనేసి కార్ అయితే మేము సైడ్ పార్క్ చేస్తున్నాము. ఇంకా అందరూ కూడా 1 by 1 దిగుతున్నారు చూడండి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ మహీంద్రా వాళ్ళది ఇలాంటివి చెప్తున్నాను కదా, ఇక్కడ ఏదైనా పెయిడ్ ప్రమోషన్ అని అనుకోకండి. జస్ట్ నేను డైలీ వ్లాగ్లో ఒక రోజు జరిగిందేది మీకైతే ఆ వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదే అనమాట 9 కారు. సో ఫ్రంట్లో అయితే చాలా స్పేస్ ఉంది. ఇది నేను ఇంతకుముందు నర్సాపూర్ ఫారెస్ట్ దానికి కూడా ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఎంత స్పేస్ ఉందంటే ఈ కార్ చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. చాలా స్టైలిష్గా చాలా బాగుంది. అండ్ అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి ఒక 30 lakhs అలా ఉండొచ్చు కాస్ట్. టాప్ ఎండ్ అయితే అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసం ప్రతి ఒక్క ఫ్యామిలీ దీంట్లో టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వెనకాల డిక్కీ కూడా ఎంత స్పేషియస్గా ఉంది, చాలా బాగుందన్నమాట. లగేజ్ పెట్టుకోవడానికి కానీ, ఇంకా చిన్నపిల్లలకి చిన్న బెడ్ పెట్టేసి అక్కడ పడుకోవడానికి కూడా ఉందన్నమాట. అంత స్పేషియస్గా చాలా బాగుంది టెక్నాలజీ వైస్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే మనకు 1 షాట్లో ఐ థింక్ హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళిపోవచ్చేమో. ఇది వచ్చేసి 79 kW. అండ్ ఇంకా టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే మినిమం 500 kilometers అయితే వస్తుంది అని చెప్తున్నారు, ఎంత రఫ్గా వాడినా కూడా. సో మినిమం అయితే 500 అని అయితే చెప్తున్నారు. ఇట్రా తగులుతుంది. ఆ ఫ్రంట్ అంతా కూడా ఖాళీ ఉంది, ఏమైనా పెట్టుకోవడానికి.
ఏమైనా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఫిష్ కూడా వేసుకొని పోవచ్చు అంట ఐస్ వేసి. ఫిషా? చికెన్ మటన్ ఐస్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఎంత 30 lakhs ఇది? దాని లోపల ఉంటుంది, కింద లోపల ఉంటుంది. దీనికంతా ఈ ఫర్నిచర్కి సరిపోయింది. ఇంజన్ పవన్ ఏంటిది? మహీంద్రా 9E-నా? 9E-నా? చూడ్డానికైతే చాలా స్టైలిష్గా ఉంది. ఇదైతే మేము ఈవీ కార్ కొనింది 2 years బ్యాక్ కొన్నాము. అప్పటికి ఇప్పటికే ఎన్ని మోడల్స్ వచ్చేసాయో అసలు. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 5 years వెయిట్ చేస్తే ఇంకా ఎంత డెవలప్ అయిపోతుందో ఈవీ కార్స్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు 6 monthsకి ఒకసారి ఒక్కొక్క కార్ అయితే రిలీజ్ అవుతుంది. అసలు వితిన్ చాలా టైం, చాలా దగ్గర టైంలోనే ఒక్కొక్క కార్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఫోన్ కూడా అంత ఫాస్ట్గా రిలీజ్ కావు, అంత స్పీడ్గా కార్లు అయితే వస్తున్నాయి. ఈవీ కార్స్ అయితే ఇంకా ఫాస్ట్గా వస్తున్నాయి. ఒకదానికి పోటీలాగా వస్తున్నాయి అన్నమాట. సో జస్ట్ ఒక 5 years తర్వాత ఇంకా ఎంత అడ్వాన్స్డ్గా వస్తాయో అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. సో ఇప్పుడు 30 lakhs అంటే టాప్ ఎండ్ 30 lakhs అలా చూపిస్తున్నవి. మేబీ ఇంకా నెక్స్ట్ 5-6 yearsకి చాలా మినిమం రేట్కే వచ్చేస్తాయేమో అన్నట్లుందనమాట ఈ స్పీడ్కి. సో ఇప్పుడు వెళ్ళింది కదా, ఇదే అనమాట 9E. అండ్ 9E తర్వాత నెక్స్ట్ ఇంకొకటి BE6 కూడా వచ్చింది. అది కూడా టెస్ట్ డ్రైవ్ చేయడానికే వచ్చింది అనమాట. ప్రతి ఒక్క ఫ్యామిలీ టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళారు, దాని ఎక్స్పీరియన్స్ అయితే చూసారనమాట. సో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం వెయిటింగ్ లిస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ BE6 అనే దానికైతే టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లో, ఇది BE6 అనమాట. ఇవి చూడ్డానికి మోడల్స్ చూడండి బయటకు ఎంత స్టైలిష్గా ఎలా ఉన్నాయో. అండ్ ఈ BE6 మేబీ అరౌండ్ 27 lakhsకి అట్లా వస్తుంది. అండ్ ఇంక ఇప్పుడైతే మేము BE6 కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అన్ని ఈవీ కార్స్ అట్ ఏ టైం ఒక్కసారిగా చూస్తుంటే ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో అనిపిస్తుంది. అన్ని ఈవీ కార్సే అనమాట, అన్ని గ్రీన్ కలర్ బోర్డ్సే. చూసారా మొత్తం అంతా కూడా. ఇంకా చాలామంది మిస్ అయిపోయారు యాక్చువల్గా. ఇంకా అందరూ వస్తే ఇంకా ఫుల్గా నిండిపోయి ఉంటుందేమో. ఇప్పుడు మేమైతే BE6కి అయితే టెస్ట్ డ్రైవ్ చేయడానికైతే కూర్చున్నాము. సో ఈ BE6 అండ్ 9E రెండు కూడా 5 seaters అనమాట. BE6 అయితే 59 kW అండ్ 9E అయితే 79 kW. సింగిల్ పెడల్ డ్రైవ్ సార్, ఆటో బ్రేకింగ్ కూడా చేసుకుంటుంది, నో ప్రాబ్లం. ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ పక్కకు ఉంటుంది చూడండి. ఓకే, 1 2 3 అని ఉంది. దాని పైన 2 buttons ఉంటాయి సార్, ఒకటి ముందర కన్నానికి వెనక కన్నానికి. ఫస్ట్ ఏమో ముందర కన్నానికి. ఛార్జింగ్ ఇప్పుడు ఎంత 30 కార్ వచ్చింది, లాస్ట్ కార్ వచ్చింది. ఇది టాప్ ఎండ్ అండి, BE6 టాప్. సో ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకోవచ్చా ఈ సీట్లలో? ఇక్కడ సీట్ టైప్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టచ్చు. బ్రింగ్ యువర్ డివైస్ అని ఉంటుంది అక్కడ, అది పెట్టచ్చు. అండ్ మీరు వైర్లెస్ ఛార్జింగ్ వెనకాల కూడా ఉంది కింద. ఇక్కడ ఓకే ఓకే ఓకే. హెడ్సెట్ డిస్ప్లే కూడా ఉంది. అంటే ఇక్కడ స్క్రీన్ పైన కిలోమీటర్స్ అవన్నీ కనిపిస్తాయి.
Oh. Even if you have selfie camera also in this, madam. మీ ఫోన్ నుంచి కాకుండా ఇక్కడ కూడా పెట్టాము మేము. సో నేను బ్లాగ్ ఎట్లనే తీసుకొచ్చేది. ఓ పర్ఫెక్ట్. అండ్ మీరు మీ వీడియో రన్ చేయొచ్చు, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు, అండ్ ఫేస్బుక్ ముందర తీద్దాం సార్. కాకుండా జనరల్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఉంటాయి కదా మేడం, టీమ్స్ అవి కూడా ఇక్కడే చేయొచ్చు. ఓకే. ఇక్కడ యూటర్న్ ఫ్రంట్ నుంచి బ్రేక్ సడన్ బ్రేక్ లాగా వస్తుంది. 4 ఇది డిస్క్ బ్రేక్స్, ఆల్ డిస్క్ బ్రేక్ సార్. అదే మీరు అన్నట్టు 4 డిస్క్ బ్రేక్. ఫ్రంట్లో సీట్ బెల్ట్ వేసి నువ్వే బ్యాక్ సీట్లో వేసుకోలేదని. ఓకే నువ్వే. లోపల కంఫర్ట్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ 9 కూడా అట్లనే అనమాట. మేబీ ఎవరైనా ఈవీ కార్స్ ఒకసారి చూడాలి అనుకుంటున్నా, లేకపోతే దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇవి అయితే లేటెస్ట్ మోడల్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. మేబీ ఒకసారి షోరూంలోకి వెళ్ళి కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకోండి. ఇలా మహీంద్రావి 2 BE6 అండ్ 9 2 కార్లు రావడం జరిగింది. అండ్ మేమైతే BE6 టెస్ట్ డ్రైవ్ అయితే చేసాము. అండ్ 9 కూడా చాలా బాగుందనమాట, చాలా స్టైలిష్గా ఉంది. సో ఇది సింపుల్ అండ్ షార్ట్ డెమో ఈ మహీంద్రావి. ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ టెస్ట్ డ్రైవ్ అయితే చేశారనమాట. అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అండ్ ఈ టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయ్యాక మేమైతే డైరెక్ట్గా ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో అదనమాట ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్.